స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడా స్తోత్రం, సర్వశక్తిమంతుడా స్తోత్రం, మహోన్నతుడా స్తోత్రం, మహాగణుడా స్తోత్రం, మహాపరిశుద్ధుడా స్తోత్రం, ఆత్మదేవుడా స్తోత్రం, అద్భుతములు చేయి దేవా స్తోత్రం, బలవంతుడైన దేవా స్తోత్రం, నిద్రకు తండ్రి స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, మాతో మాట్లాడనై ఉన్న దేవా స్తోత్రం, మమ్మల్ని బలపరచు దేవా స్తోత్రం, మమ్మల్ని స్థిరపరచు దేవా స్తోత్రం, పరిశుద్ధుడా మీకు వందనాలు వందనాలు, స్తుతులు స్తోత్రములు, ఆశ్చర్యకరుడా మాతో మాట్లాడనై ఉన్న దేవా స్తోత్రం. నాయనా నీకు వందనాలు, ఆత్మదేవా మా మధ్యలో సంచారం చేయించున్న దేవా నీకు స్తుతి స్తోత్రం. హృదయములను పరిశోధించువాడా, అందరింద్రములు పరిశీలించు దేవా మీకే వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్వామి. నీకు వందనాలు. మా యందు మీకు అయిష్టమయాస్కరమైన కార్యములను తీసివేయి దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు వందనాలు నాయన. అంధకారములో పడి ఉన్న మమ్మల్ని వెలుగులోనికి తెచ్చుకున్న దేవా స్తోత్రం. పరిశుద్ధుడా మా అపరాధముల చేతనం పాపముల చేతనం మీ సచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని నీతో కూడా బ్రతికించుకున్న దేవా నీకే స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. వాక్యమై ఉన్న దేవా నీకు స్తోత్రం, వెలుగై ఉన్న దేవా స్తోత్రం, శక్తి అయి ఉన్న దేవా స్తోత్రం, బలవంతుడా మీకే స్తుతి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు. జీసస్ లవ్ షిదిరి రెబాలబా షిమారిసి రిబారాబా సికిందుల షిదిరి కరాబాలబా షిక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ యు లార్డ్, ప్రైజ్ యు లార్డ్, ప్రైజ్ యు లార్డ్ జీసస్. ఆత్మదేవా మీకే స్తుతి స్తోత్రములు, మీకే ఘనత, మీకే మహిమ, మీకే ప్రభావములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరు కూర్చోండి. ప్రభునామన మీకు అందరికి వందనాలు. దినవృత్తాంత గ్రంథము రెండవ దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయము 12 నుండి 16 వరకు చదువుకుందాం. 2వ దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయము 12 నుండి 16 వరకు. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమున నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలను సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా యేసరక్షగా మీకు వందనాలు నాయన, స్తుతి నాయన, స్తోత్ర తండ్రి. మాతో మాట్లాడుచున్న ప్రభా మీకే స్తుతి స్తోత్రము. వినగలిగిన చెవులు, గ్రహించుకోగలిగిన హృదయము, వాక్యానుసారమైన జీవితము మాకందరికీ దయచేయండి. ఆత్మదేవ నన్నును మరుగుపరిచి మీరు మాట్లాడండి. మీ ఇష్టము, మీ చిత్తము, మీ ఉద్దేశములు మాకు తెలియపరిచి దాన్ని అనుసరించి జీవించువారుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, పరిశుద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి ఘనత కలుగును గాక. ఇక్కడ మనం ఒక అంశం చూస్తున్నాము. మరి రాజు అయినటువంటి సొలొమోను చేసిన ప్రార్థన దేవుడు వినిన తర్వాత ఆయన కట్టించినటువంటి మందిరం గురించి దేవుడు ఒక మాట చెప్తున్నాడు. నేను కోరుకొనిన ఈ మందిరం. దేవుడు మరి సొలొమోను కట్టించినటువంటి మందిరాన్ని ఎవరు కోరుకున్నాడు? దేవుడు కోరుకున్నాడు. కోరుకున్న తర్వాత రాత్రి అందు కల్లో ఆయనకి కనపడి దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. నీ విన్నపము నేను అంగీకరించి ఉన్నాను. ఈ స్థలమున నాకు బలులర్పించుటకు ఈ మందిరము కోరుకుంటిని. అంటే సొలొమోను కట్టించినటువంటి ఆ మందిరాన్ని ఎవరు కోరుకున్నారు? దేవుడు కోరుకున్నాడు అని మనం చూస్తున్నాం. ఎందుకంటే తన తండ్రి అయినటువంటి దావీదు దేవుని కొరకు ఒక మందిరం కట్టించాలనుకున్నాడు, కానీ దేవుడు ఒప్పుకోలేదు. దేవుడు ఏమన్నాడంటే చూడండి, మొదటి దినవృత్తాంత గ్రంథం 28వ అధ్యాయము 2 నుండి 6 వరకు మనం చూసుకుందాం. మొదటి దినవృత్తాంత గ్రంథము 28వ అధ్యాయము 2 నుండి 6 వరకు.
అప్పుడు రాజైన దావీదు లేచి నిలబడి ఇలాగూ సెలవిచ్చెను, నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమును మన దేవుని పాదపీఠమునకును విశ్రమ స్థానముగా ఉండుటకు ఒక మందిరము కట్టింపవలనని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకొని సమస్తము సిద్ధపరిచితిని. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చెను. ఇశ్రాయేలీల మీద నిత్యము రాజునై ఉండుటకు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోనూ నన్ను కోరుకొనెను. ఆయన యూదా గోత్రపు వారిలో ప్రధానమైన దానిగా నా తండ్రి ఇంటిలోనున్నను నన్నును ఏర్పరచుకొని నా యందు ఆయన దయచూపి ఇశ్రాయేలుల మీద రాజుగా నియమించి ఉన్నాడు. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. అయితే ఇశ్రాయేలీల పైన యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. నేను అతనికి నీ తండ్రినై ఉందును. అతడు నా మందిరమును నా ఆవరణమును కట్టించును. ఆమేన్. చాలు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు రాజైనటువంటి దావీదు దేవునికి ఒక మందిరం కట్టించాలని ఆశపడ్డాడు, కోరుకున్నాడు. కానీ దేవుడు అంటాడు, నువ్వు కట్టించడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు ఎక్కువగా యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు కనుక నీ చేతితో కట్టించేటటువంటి ఆ మందిరంలో నేను ఉండను. నాకు ఇష్టం లేదు ఉండటానికి. నువ్వు కట్టించేటటువంటి మందిరాన్ని నేను కోరుకోలేదు, కానీ నీకు ఒక కుమారుని ఇస్తాను. అతడు కట్టించేటటువంటి మందిరంలో నేను ఉంటాను, నేను నివసిస్తాను, అతడు చేసేటటువంటి ప్రార్థన ఆలకిస్తాను అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము మనమందరం ఆయనకి మందిరం. దేవుడు ఒక మాట చెప్పి ఉన్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16-17 వాక్యం చూసుకుందాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16-17. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఆమేన్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినం మనమందరం దేవునికి ఆలయం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు అని మీరు ఎరుగరా అని అడుగుతున్నాడు. అంటే ఈ దినము దేవునికి మందిరం ఎవరము? మనమందరం దేవునికి మందిరమే. మీ దేహము దేవునికి పరిశుద్ధాలయము, ఇందులో దేవుని ఆత్మ నివసించుచున్నాడని మీరు ఎరుగరా అని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి మనలో ఎవరు నివసిస్తున్నారు? దేవుడు నివసిస్తున్నాడు. ఇది దేవుని పరిశుద్ధాత్మకి నిలయం ఈ దేహము అని దేవుడు చెప్తున్నాడు. అయితే ఎవడైనను నా ఆలయము పాడు చేసిన ఎడల నేను వానిని పాడు చేసుదును, నా ఆలయం పరిశుద్ధమై ఉన్నది అంటున్నాడు. కాబట్టి ఈ దినము మనందరి దేహము దేవునికి పరిశుద్ధాలయము. ఈ పరిశుద్ధాలయం అనే దేహముని మనం ఎలా కాపాడుకోవాలి? పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఎవరైనా దాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను అంటున్నాడు. కనుక ఈ దేహం అనే దేవాలయంలో దేవుడు నివసిస్తూ మనం ఆయనకి ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రార్థన అంగీకరిస్తున్నాడు. ఆయన మనల్ని కోరుకొని ఉన్నాడు, మనలో ఒక్కొక్కరిని కోరుకొని ఉన్నాడు. ఆ దినము మరి సొలొమోను కట్టించిన మందిరాన్ని కోరుకున్నాడు. ఈ దినం మన అందరినీ ఒక్కొక్కరిని దేవుడు కోరుకొని ఉన్నాడు. లోకంలో ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ఉంటే వాళ్ళు దేవుని సన్నిధికి రాలేదు. కానీ వచ్చినటువంటి మనల్ని దేవుడు ఏం చేసి ఉన్నాడు? కోరుకొని ఉన్నాను, మీ దేహము నాకు ఆలయము అని చెప్తున్నాడు. కాబట్టి ఆయన కోరిక మేరకు మనం ఆయన బిడ్డలమని మనం చూస్తున్నాం. మరి ఆయన మనల్ని కోరుకున్నప్పుడు మనం చేసే ప్రార్థన ఆయన సన్నిధికి చేరుతుందా లేదా, ఆయనకి అంగీకారం అవుతుందా లేదా? చూడండి, సొలొమోను ఆ రోజు మందిరం కట్టించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు దాన్ని అంగీకరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 2వ దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయము 1 నుండి 3 వాక్యాలు గమనించుకుందాం. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక ఉండిరి.
అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేలీలందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. ఆమేన్. ఆనాడు మందిరం కట్టించిన తర్వాత సొలొమోను చేసినటువంటి ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి ఏం చేశాడంట? మరి మనం చూస్తే ఆకాశము నుండి అగ్ని దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించును. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశించలేకపోయిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచిన ఇశ్రాయేలీలందరూ సాష్టాంగ నమస్కారములు చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచునని ఆయన్ని స్తుతించిరి. మరి ఆనాడు కట్టించిన ఆ మందిరం ఎవరికి అంగీకారమైంది? దేవునికి అంగీకారమైంది కనుక దేవుని మహిమ ఆయన ప్రార్థన చేసినప్పుడు మందిరంలోనికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ మాత్రమే కాదు, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 10-11 కూడా మనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 10-11 వాక్యము. యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజస్సు మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయిరి. సొలొమోను చాలు ఆయన. ఇక్కడ కూడా ఏం చేసిందంట? యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. కాబట్టి యెహోవా తేజో మహిమ యెహోవా మందిరములో నిండుకొనగా ఆ మేఘమునున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయిరి. అంటే ఆ మందిరంలో సేవ చేయవలసినటువంటి సేవకులు నిలవలేకపోయినంతగా దేవుని మహిమ ఆ మందిరం మీదకి దిగి వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకా మనం గమనిస్తే 2వ దినవృత్తాంత గ్రంథం 5వ అధ్యాయము 13-14 వాక్యం కూడా చదువుకుందాం. 2వ దినవృత్తాంత గ్రంథము 5వ అధ్యాయము 13-14 వాక్యము. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారు పాటకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిపి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని స్తోత్రము చేసిరి. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయిరి. ఆమేన్. బూరలూదు యాజకులు బూరలు కూర్చుండగా దేవుని మహిమ దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి సొలొమోను ప్రార్థన చేయగా దేవుని మహిమ దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క మందిర ప్రతిష్ఠిత జరిగినటువంటి సమయంలో, వారు ప్రార్థించినటువంటి సమయంలో దేవుని మహిమ ఆ మందిరం మీదకి దిగి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఇది మనం ఎక్కడున్నాం? దేవుని సన్నిధిలో ఉన్నాము. మనమే ఆయనకి మందిరము. ఇప్పటి వరకు మనం ఏం చేశామండి? పాటలు పాడాము, దేవుని స్తుతించాము, మహింపరిచాము, ఆరాధించాము. మరి మనలో కూడా ఇప్పుడు ఏముంటుంది? దేవుని మహిమ నిలిచి ఉండేదానికి దేవుడు మనల్ని ఈ దినం ఆయన సన్నిధికి తీసుకొని వచ్చి ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఆయన సన్నిధిలో ప్రార్థించక మునిపే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి? దేవుడు కోరుకొనిన ఈ మందిరం, మనమే దేవుడు కోరుకున్నటువంటి మందిరాలన్నీ మనం మర్చిపోకూడదు. అలా మనం మనల్ని దేవునికి సమర్పించుకొని మనమే ఆయనకి మందిరం అని, ఆయన మనలో నివసిస్తున్నాడని మనం నమ్మినప్పుడు, మనము ఒప్పుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనతో నివసించి మన ప్రార్థన ఆలకించి మనకు సహాయము చేస్తాడు. రెండో అంశం ఏమిటంటే, మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి అనే అంశము మనం గమనిస్తున్నాం. అదే 2వ దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయము 13వ వాక్యం చదువుకుందాం. 2వ దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయం 13వ వాక్యము. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలను సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఆమేన్. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే కానీ,
దేశమును నాశనం చేయుటకు మిడతలు వలసి వచ్చినప్పుడే కానీ నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, అంటే ఎప్పుడైతే దీవెన లేకపోతుందో, శాపాలు మన మీదకి వస్తుందో, మనకు దీవెనకరంగా లేకుండా మన జీవితాలు మారిపోతున్నాయో, అప్పుడు మనం ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. వాన అంటే 2 విధాలైనటువంటి వర్షం ఉంది. ఒకటి భూ సంబంధమైన వర్షము, రెండవది ఆత్మ సంబంధమైన వర్షము. మరి మనం భూ సంబంధమైనటువంటి వర్షమును గురించి చూస్తే, కడవరి వర్షము, తొలకరి వర్షము దేవుడు మన కొరకు కురిపించాలి అని దేవుని వాక్యంలో చూస్తున్న ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 21 నుండి 24 వరకు చూసుకుందాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 21 నుండి 24 వరకు. కన్నుల నుండి చూడకయు చెవులుండి వినకయు నున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగము లెంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానిని ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు ఇది మీరు భయపడరా? నా సన్నిధిని వరకరా? ఇదే యెహోవా వాక్కు. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవుచున్నారు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు గదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకొనరు. మీ దోషములు వారి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగుకుండుటకు మీ పాపములే కారణము. ఆమేన్. చూడండి, మనుషులకి తొలకరి వానము కడవరి వాన కురవాలంటే ఎవరు సహాయం చేయాలా? దేవుడే వానలు కురిపించేవాడు. మరి మునుపటి కాలంలో వర్షాల మీద ఆధారపడి పంటలు పండించుకునేవాళ్ళు. అటువంటి సమయంలో వారు దేని కొరకు ఎదురు చూసేవారంటే తొలకరి వాన కొరకు, కడవరి వాన కొరకు ఎదురు చూసేవారని మనం గమనిస్తున్నాం. అందుకని మనుషులు ఏం చేస్తున్నారంట? దేవుణ్ణి కనులుండి చూడలేకుండా ఉన్నారు, చెవులుండి వినలేకుండా ఉన్నారు. దేవుని మాట వినలేని స్థితిలో, దేవుణ్ణి చూడలేని స్థితిలో మనం ఉన్నటువంటి సమయంలో మరి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ మాట వినుడి, సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబల లేకుండా ఉండినను, ఎంత ఘోషించినను దాని దాటలేక ఉండినట్లును నిత్య నిర్ణయం చేత దానికి ఇసుకను సరిహద్దును నియమించిన నాకు మీరు భయపడరా? ప్రియమైనటువంటి దేవుళ్ళారా, గొప్ప సముద్రం, విశాలమైన సముద్రాన్ని మనం చూస్తున్నాం. మరి మన ఆంధ్రప్రదేశ్ దరిదాపుల్లో చాలా చోట్ల సముద్రమే ఉండేది. ఆ సముద్ర తీరాల్లో మనం చూస్తే దానికి ఎవరైనా గోడలు కట్టి ఉన్నారా? సముద్రపు నీళ్ళు యువతలకి రాకుండా ఎవరు కట్టలేదు. ఏముంది? ఇసుక తెన్నెలే ఉన్నాయి. దానికి బౌండరీ లేదా ఆ నీళ్లు దాటి రాకుండా ఉండేదానికి దేవుడు దేన్ని ఏర్పాటు చేసి ఉన్నాడంట? ఇసుకని ఏర్పాటు చేసి ఉన్నాడంట. ఆ సముద్రంతో దేవుడు సెలవిచ్చాడంట, ఈ ఇసుక తెన్నెలు దాటి మీరు యువతలకి రాకూడదు, ఊళ్ళ మీదకి రాకూడదు. ఎందుకంటే సముద్ర ఒడ్డున ఎక్కువగా ఊళ్ళు ఉంటాయి, వారు అక్కడ నివసిస్తూ ఉంటారు. అది ఎప్పుడు పడితే అప్పుడు పొంగి పొర్లి వస్తే మనుషులకి అంతా నష్టం అవుతుంది. కానీ దేవుడు దానికి ఏం ఏర్పరిచాడంట? పొలిమేరలను ఏర్పరిచాడంట. దేవుడు సెలవు ఇవ్వకపోతే ఆ సముద్రం యువతలకి రాదు. కాబట్టి అంత గొప్ప సముద్రానికి నేను పొలిమేరలు ఏర్పరిచానే, నా శక్తి ఎంతదో మీకు తెలియదా? మీరు నాకు మొరపెట్టరా? నాకు సహాయం చేయరా? మీకు తొలకరి వాన కడవరి వాన కావాలంటే ఎవరికి ప్రార్థన చేయాలి? దేవునికి ప్రార్థన చేయాలి. లోక సంబంధమైన వర్షం కొరకు మనం ఏం చేయాలా? దేవునికి ప్రార్థన చేయాలి అని చెప్తున్నాడు. ఒకవేళ వర్షాలు దాని కాలంలో కురియకపోవటానికి కారణం మీరే అంటున్నారు. చూడండి, ఇర్మియా గ్రంథం 5:25 మరి ఒకసారి చదువుకుందాం. వారు రండి, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. ఆమేన్. ఏమైందంట? మన దోషములు, మన పాపములను బట్టి ఆ ఋతు క్రమాలు తప్పిపోయినాయంట. వాటి తొలకరి వర్షము కడవరి వర్షం కురవకుండా కారణం ఎవరంట? మీ దోషములే వాటికి కారణములు. మన పాపాలను బట్టి, మన దోషాలను బట్టి, మన అవిధేయ కార్యక్రమాలను బట్టి, మన యందు దేవునికి ఉన్న అయిష్టమైన కార్యాలను బట్టి ఏం జరుగుతుందంట? ఆ యొక్క ఋతు క్రమము తప్పిపోయింది.
తొలకరి వాన కురవలసిన సమయంలో వాన కురవట్లేదు, కడవరి వాన కురవలసిన సమయంలో కురవట్లేదు. దానికి కారణం ఏమిటంటే మీ దోషములే అని దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క తొలకరి వాన కడవరి వాన లేకపోతే మనకు ఆహారం సమృద్ధిగా ఉండదు. మనం ఆహారం సమృద్ధిగా కలిగి ఉండకుండా మరి ఈ ఋతువులు మనల్ని ఇబ్బంది పడుతుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు తిరుగుబాటు మాని ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి అంటున్నాడు. చూడండి 23, 24 కూడా చదువమ్మా. 5, 23, 24. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచున్నారు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు గదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనస్సులో అనుకొనరు. ఈ మనుషులు ఏమనుకోరండా? రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము, ఆయన కట్టడలు అనుసరించి జీవిస్తాము, ఆయన వాక్యం అనుసరించి జీవిద్దామని ఈ ప్రజలు అనుకోరండ. ఎందుకంటే వాళ్ళు దేవునికి అవిధేయులుగా ఉంటున్నారు, దేవునికి దూరస్తులుగా ఉంటున్నారు. కనుక దేవుడు ఏం చేస్తున్నారంట? ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించును కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారమునకు ఆయనే మనను రప్పించునని మనసులో అనుకొనరు. అంటే ఈ కార్యం ఎవరు చేయాలి? మనకు దేవుడే చేయాలి. తొలకరి వాన కడవరి వాన కురిపించేవాడు దేవుడే, ఆయనే మనకు సహాయం చేయాలని ఈ మనుషులు అనుకొనరు. కనుక అలా దాని కాలంలో వర్షములు కురియకపోవటం ద్వారా మనుషులకు ఏమొస్తుంది? కరువు వస్తుంది. అయితే దేవుడు అంటున్నాడు, అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మీరేం చేయాలా? నేను నివసిస్తున్న ఈ ఆలయంలో ఉండి మీరు నాకు మొరపెడితే నేను మీకేం చేస్తాను? సహాయము చేస్తాను అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి కీర్తనలు 34, 10వ వాక్యంలో ఒక మాట మనం గమనిస్తున్నాం. కీర్తనలు 34, 10వ చరణము. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఆమేన్. చూసారా? సింహపు పిల్లలైన ఆకలి కలిగి కొదువు కలిగిన వారై ఉంటుందేమో కానీ యెహోవాను ఆశ్రయించిన పిల్లలకి ఏ మేలు కొదువుగా ఉంటుందంట. వాటికైనా ఆకలి కలిగి దాని తల్లి దానికి ఆహారం పెట్టలేకపోతుందేమో కానీ నేను మీకేం చేస్తాను? ఖచ్చితంగా ఆహారం పెడతాను. మీరు నాకు మొరపెడితే, మీరు నాకు ప్రార్థన చేస్తే, నా కట్టడలు అనుసరించి జీవిస్తే, నా ఆజ్ఞలు అనుసరించి జీవిస్తే మీకే మేలు కొదువుగా ఉండదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకని జకర్యా గ్రంథంలో కూడా మనం చూస్తున్నాం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం మొదటి వాక్యం కూడా మనం చూసుకుందాం. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము మొదటి వాక్యము. కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి. ప్రతి వాని చేనిలోనూ పైరు మొలుచునట్లు యెహోవా మెరుపులను పుట్టించును. ఆయన వానలు మెండుగా కురిపించును. గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి. సోదగాండ్రకు నిరర్ధమైన దర్శనములు కలిగినవి. మోసముతో కలలకు భావము చెప్పిరి. మాయగల భావములు చెప్పి ఓదార్చిరి. కాబట్టి గొర్రెల మంద తిరుగులాడునట్లు జనులు తిరుగులాడిరి. కాపరి లేక బాధనొందిరి. ఆమేన్. చూడండి, దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవునికి అవిధేయులుగా, దేవునికి అయిష్టులుగా, దేవునికి ఇష్టలేని మార్గాలు వెతుక్కుంటూ మనుషులు తిరుగుతున్నారు. కానీ మరి చూడు ఆయన ఏమంటున్నాడు? కడవరి వానాకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. ప్రతివాని చేనులోనూ పైరు మొలిచినట్లు యెహోవా మెరుపులు పుట్టించును. ఆయన మనలని మెండుగా వానలను మెరుపుగా కురిపించును. మనం కడవరి వర్షం కురిచేటట్టుగా ఎవరిని వేడుకోవాలి? దేవుడిని వేడుకుంటే ఆయన మెండుగా వర్షాన్ని కురిపిస్తాడు అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా హోషేయ గ్రంథంలో అయితే హోషేయ ప్రవక్త కూడా ఒక మాట చెప్తున్నాడు. చూడండి, హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 3 వాక్యాలు చూసుకుందాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 1 నుండి 3 వాక్యాలు. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి. ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగుచేయును. 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందుము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును.
భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఆమేన్. ప్రియమైనటువంటి దేవునులారా, ఆయన ఎలా వస్తాడంట? భూమిని తడుపునట్టు తొలకరి వర్షము కడవరి వర్షము మన ఎదుకు వచ్చినట్టు ఆయన వస్తాడు. అయితే మనం ఏం చేయాలంట? ఆయన ఎద్దుకు మరలుకోవాలి. మనం యెహోవా ఎద్దుకు మరలుదము రండి, ఆయన మనలను చీల్చివేసును, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయును. కాబట్టి ప్రియమైనటువంటి దేవునులారా, మనం ఎప్పుడైతే ఈ విషయాలు తెలుసుకొని మన అవిధేయులుగా ఉన్నందువలన, దేవునికి దూరస్తులుగా ఉన్నందువలన దేవుని కోపం మన మీదకి వచ్చింది. సరైన కాలంలో మనకు వర్షం కురవట్లేదు, మన పంటలు సరిగా పండించలేకపోతున్నాము అని గ్రహింపు జ్ఞానం వచ్చిన తర్వాత ఏం చేయాలంట? యెహోవా వైపుకి మరలుదము రండి అని చెప్తున్నాడు. దేవుని వైపు ఎప్పుడైతే మనం మరలుతామో దేవుడు ఏం చేస్తాడంట? ఆయన మరలా మనకేం చేస్తున్నారు? తొలకరి వర్షమును ఉదయము తప్పక వచ్చు రీతిన ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము ఆయన వలె ఆయన మన యొద్దకి వచ్చును. కాబట్టి ఇది భూ సంబంధమైన వర్షాన్ని గురించి దేవుడు ఇక్కడ సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ప్రియమైనటువంటి దేవునులారా, మరి మనం గమనిస్తే ఇలాంటి వర్షాలు కురవకుండా ఉన్నప్పుడు లేదా పంటలు పండకుండా ఉన్నప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడని యోవేలు గ్రంథంలో మనం చూస్తున్నాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వాక్యం చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యము. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాస్యములు గలవాడును శాంతమూర్తియును అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఆమేన్. ఇప్పుడైనను మించిపోయిందేం లేదు. ఇప్పుడైనా ఏం చేయాలా? మనకు కలిగినటువంటి కరువును బట్టి, మనకు కలిగిన దారిద్ర్యాలను బట్టి, మనకు కలిగిన ఇబ్బందులను బట్టి ఏం చేయాలంట? ఉపవాసం ఉండి మీరు కన్నీరు విడుచుచ్చు దుఃఖించుచ్చు మనపూర్వకంగా తిరిగి నా ఎదుకు రండి. మనం ఉపవాసం ఉండి ఎవరి వైపు తిరగాల? దేవుని వైపు తిరగాలి. ఇదే యెహోవా వాక్కు. నీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. విరిగి నలిగిన హృదయంతో మారు మనసుతో పశ్చాత్తాపంతో ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మనకేం చేస్తాడు? సహాయము చేస్తాడు. ఇంకా అదే అధ్యాయంలో మనం ముందుకు కొనసాగినట్లయితే ప్రియమైనటువంటి దేవునులారా, ఆత్మీయ వర్షం కూడా కురిపించేవాడు ఆయనే అని మనం చూస్తున్నాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 21 నుండి మనం చదువుకుందాం. 2వ అధ్యాయము 21 నుండి. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడుకుడి. గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యములతో నిండును, కొత్త ద్రాక్షారసమును కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యంను తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును. నా జనులు ఇకనెన్నటికి సిగ్గునొందరు. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్యనున్నవాడును నేనే అనియు, నేనే మీ దేవుడినైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడొక్కడునూ లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇకనెన్నడును సిగ్గునొందక యుందురు. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములను చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును. మరియు ఆకాశం ఇక్కడ మనం గమనించినప్పుడు
మనకు కీడు కలిగించినటువంటి చీడ పురుగులు, పసర పురుగులు వాటిని చంపివేస్తాను. మనకు మరి ఇంకా కరువు లేకుండా చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అంత మటుకే కాదు, నా జనులు ఇంకని ఎన్నడూ సిగ్గునందరు అని చెప్తున్నాడు. తర్వాత ఏం చేస్తారంట, ఈ గొప్ప మేలు వారి పట్ల చేసిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంట, 28వ వాక్యంలో మనం చూస్తే, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూద్దురు అని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఆ దినములలో నేను పనివారి మీదను పనికెత్తెల మీద నా ఆత్మను కుమ్మరింతును అని చెప్తున్నాడు. కాబట్టి కడవరి దినాల్లో దేవుడు కేవలం లోక సంబంధమైన భూ సంబంధమైన వర్షమే కాదు, ఆత్మ సంబంధమైన వర్షం కూడా మన మీదకు కుమ్మరిస్తానని ప్రవక్త ద్వారా ఇచ్చినటువంటి ఈ వాగ్దానం మనం చూస్తున్నాం. చూడండి, తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును అంటే ఎవరెవరైతే దానికి యోగ్యులుగా ఉంటారో, ఎవరెవరైతే ఆయన హృదయంలో చేర్చుకొని ఉన్నారో, ఇక్కడ మనం ఉపవాస ప్రార్థన తర్వాత కలిగే మేలును గురించి చూస్తున్నాము. తర్వాత మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవ్వనులు దర్శనములు చూద్దురు, ఆ దినములో నేను పనివారి మీదనో పనికితల మీద నా ఆత్మను కుమ్మరించుదును. అదిగా సర్వజనుల మీద అనగా ప్రతి ఒక్కరి మీద ఎవరైతే తమ హృదయాన్ని లేదా తమ దేహాన్ని దేవునికి ఆలయంగా మార్చుకుంటారో, దేవుని ఆత్మ కొరకు ఎదురు చూస్తారో, వారందరూ కూడా దేవుని శక్తితో నింపుతానని దేవుడు ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ వాగ్దానం నెరవేర్పు మనం గమనించినప్పుడు అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 8వ వాక్యం మనం చదువుకుందాము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వాక్యము. అయినను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. తర్వాత 13-14 వాక్యం కూడా చదువు. అదే అధ్యాయము 13-14. వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పరమునకు కొనిపోబడక మునిపే వారికి వాగ్దానం చేస్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై నేను ఆదరణకర్తను పంపిస్తాను, మిమ్మల్ని అనాథులుగా విడవను, మీతో కూడా ఎల్లప్పుడూ ఉంటాను, మీతో కూడా మీ యొద్దకు వత్తును, మీతో కూడా ఉంటును అని చెప్పాడు. తర్వాత ఆయన పునరుద్ధరణుడై పైకి పోకముందు ఆ ఒలివుల కొండల దగ్గర ఆయన మరలా వారితో చెప్తున్నాడు. ఏమని? అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల అందంతటా భూదిగంధముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. పరిశుద్ధాత్ముడు మన మీద ఉంటేనే మనం జనుల మధ్యలో సాక్షులుగా జీవించగలుగుతాము, సాక్ష్యం ఇవ్వగలుగుతాం. లేకపోతే ఆ ధైర్యం మనకు ఉండదు. ఎందుకంటే దేవుని ఆత్మీయ అనుభవం లేని వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమని అంటారేమో, వాళ్ళు కొడతారేమో, వాళ్ళు తిడతారేమో అనేటటువంటి భయంతో ఉంటారు మనుషులు. దినాల్లో మనం చూస్తున్నాం, తెగించి దేవుని కార్యాలు మనుషులు చేస్తున్నారంటే వారిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణే. అందుకని వీళ్ళు ఏం చేశారు, ప్రభువు చెప్పిన మాటను బట్టి వాళ్ళు మేడగదిలోనికి వెళ్ళి దాదాపు 140 మంది శిష్యులు, వారి తల్లియు, వారితో కూడా అనేక మంది స్త్రీలు ఏం చేశారంట, 10 దినములు ఎడదెగక ప్రార్థన చేశారంట. దేవుని ఆత్మశక్తి పొందుటకై వారు ఎడదెగక ఏక మనస్సు గల వారై ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. వారు అలా 10 దినాల దాకా ప్రార్థన చేసినప్పుడు పెంతెకోస్తు అను పండగ దినమున ఎవరు దిగి వచ్చారు? పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, అదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 4 వాక్యాలు మనం గమనించుకుందాం. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండు ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా
అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆమేన్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు 10 దినములు ఎడదెగక దేవుని శక్తి కొరకు ప్రార్థన చేశారు. దేవుని శక్తి కొరకు ప్రార్థన చేసినప్పుడు పెందెకోస్తు అను పండగ దినమున పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వారు కూర్చొని ఉన్న ఇల్లందయు నిండెను, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగంగా పడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్ని భాషలతో మాట్లాడది. కాబట్టి ఈ దేహం అనే దేవాలయంలోనికి అది పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఎవరు దిగి వస్తారు? పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి మనలో నివసిస్తాడు. అది దేవుడు కోరుకున్నటువంటి ఆత్మవర్షము. కడవరి దినాల్లో ఆ యొక్క మన అపోస్తలుల కార్యంలో వారు ఏం చేశారు? ప్రభు పునరుత్థానుడైన తర్వాత వాళ్ళు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ 10 దినాల ప్రార్థన తర్వాత పరిశుద్ధాత్ముడు వారు ఒక్కొక్కరి మీదకి దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాంటి ఆత్మీయ అనుభవం కూడా మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక మనకు దీవెన లాగిపోయినప్పుడు, మనం శాపగ్రస్తమైన బ్రతుకుల్లోనికి వెళ్ళిపోయినప్పుడు మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి తొలకరివాన కడవరివాన అంటే దీవెనల కొరకు మొరబెట్టుకోవాలి. ఆ తర్వాత ఆత్మ సంబంధమైనటువంటి దీవెన పరిశుద్ధాత్మ అభిషేకం. ఆ అభిషేకం కొరకు కూడా మనము మొరబెడితే దేవుడు తప్పకుండా మనకు సహాయము చేస్తాడని ఇక్కడ వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. ఇంకా మనం చదవబడిన వాక్య భాగంలో మనం గమనిస్తే మనం ఎలా ప్రార్థన చేయాలి అనేది మనం చూసుకుంటున్నాం. 2వ దినవృత్తాంత గ్రంథం 7వ అధ్యాయం 14-15 వాక్యం కూడా చదువుకుందాం. 2వ దినవృత్తాంత గ్రంథము 7వ అధ్యాయం 14-15 వాక్యము. నా పేరు పెట్టబడిన నా జనులు తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. చాలు. ఇక్కడ కొన్ని అంశాలు ప్రార్థన చేసేవారు ఎలాగుండాలి అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎలా ప్రార్థన చేయాలంటే ఇక్కడ అంటున్నారు, నా పేరు పెట్టబడిన నా జనులు ఏం చేయాలంట? దేవుని పేరు పెట్టబడిన జనులు అంటే అన్నమ్మ మరియంలా కాదు. దేవుని పేరు పెట్టబడిన ప్రజలు అంటే ఆయన పిల్లలు. ఆయన పిల్లలు అంటే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వాక్యం చూసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వాక్యము. తన్నెందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. ఆమేన్. చూడండి, ఒక బిడ్డ దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, ప్రభువా నువ్వే నాకు దేవుడువు, నేను నీకు బిడ్డను, ఇది మొదలుకో, నువ్వు నాకు తండ్రివి, నేనే నీకు బిడ్డనని ఒప్పుకోవాలి. ఎందరు అంగీకరించిరో అంటే యేసు ప్రభుని దేవుడుగా ఉంచుకున్నట్టుకు ఎవరైతే అంగీకరించారో, ఆయన బిడ్డలుగా జీవించడానికి ఎవరైతే అంగీకరించారో వారందరూ ఎవరండా? దేవుని పిల్లలు. అందుకే నా నామం పెట్టబడిన ప్రజలు అన్నారు కదా. ఇంకొక మాట మనం గమనిస్తే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వాక్యం కూడా చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వాక్యము. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఆమేన్. చూసారా, అంగీకరించబడి పిల్లలుగా ఉంటే చాలదు, మనం పెద్దవాళ్ళం అవ్వాలి, ఎదగాలి. అయితే ఎదుగుదల ఎలా వస్తుందంట? దేవుని ఆత్మ చేత నడిపించబడినప్పుడు మనం ఎవరు అవుతామంట? దేవుని కుమారులు కుమార్తెలు అవుతాం. కాబట్టి నమ్ముకున్న వారు చాలామంది ఉన్నారండి. అంగీకరించిన వారు కేవలం నీళ్ళ బాప్టిజంలోనే నిలబడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఆత్మీయ ఎదుగుదల కాదు. మనం బాప్తిసము నమ్మి బాప్తిసం తీసుకున్న వారు వాక్యానుసారమైన జీవితం జీవించినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకొనుటకు దేవుడు సహాయము చేస్తాడు. అయితే ఈ దేహం అనే దేవాలయంలో నమ్ముకున్నాము, దేవుని చేర్చుకున్నాము, దేవుని పిల్లలుగా ఉంటున్నాము, కానీ ఎంతమంది ఆత్మచేత నడిపించబడుతున్నాము అనేది కూడా మనము పరీక్ష చేసుకోవాలి. కాబట్టి దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుతురో వారందరూ ఎవరండా? దేవుని పిల్లలు, దేవుని కుమారులు కుమార్తెలని మనం గమనిస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వాక్యం కూడా మనం గమనించుకుందాం. రోమా 8 1వ వాక్యము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఆమేన్. చూసారా,
ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి, అనగా వాక్యమునందు నివసించున్న వారికి. యేసు ప్రభు ఎక్కడున్నాడు? వాక్యములో ఉన్నాడు కదా. ఆది యందు దేవుడు ఎక్కడున్నాడు? వాక్యమై ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి ఎవరైతే యేసు ప్రభువులో వాక్యానుసారమైన జీవితం జీవిస్తారో వారు క్షమాపణ పొంది ఉంటారు, వారికి ఇంకా శిక్షా విధియు లేదు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి మనం దేవుని బిడలు, క్రైస్తవులని పిలువబడితే చాలదు, క్రీస్తును కలిగి ఉన్నవారై ఉండాలని ఇక్కడ మనం గమనిస్తున్నాం. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. మొట్టమొదట మరి క్రైస్తవులని ఎక్కడ పిలువబడ్డారంటే మనం చూస్తే అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 26వ వాక్యం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయము 26వ వాక్యము. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఆమేన్. ఎక్కడంట? అంతియొకయలో వారు క్రైస్తవులని అనబడిరి అని దేవుని వాక్యములో మనము గమనిస్తున్నాం. వారు అక్కడ నివసించి అనేక దినములు దేవుని వాక్యాన్ని గురించి ప్రకటించినందున వారిని ఏం పిలిచారంట? మరి క్రైస్తవులని వారు విలువబడినట్లుగా దేవుని వాక్యంలో మనము గమనిస్తున్నాం. వారు చూడండి, క్రైస్తవులని పిలువబడిన వారు ఎలాంటి జీవితం కలిగి ఉండాలి అనేది కూడా మనం చూసుకోవాలి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వాక్యం చూడండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 42వ వాక్యము. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండిరి. ఆమేన్. మనం క్రైస్తవులని పిలువబడితే చాలదు. ఎలాగుండాలంట? అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడదెగక ఉండిరి. అపోస్తలుల బోధ అంటే ఆత్మతో నింపబడిన వారి బోధ, తర్వాత వారితో సహవాసము, ఆ తర్వాత రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. వీటిలో మనం ఎడదెగక ఉంటేనే మనం ఎవరము? యేసు ప్రభు బిడ్డలమని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నా నామం పెట్టబడిన నా ప్రజలు అంటే ఈ అనుభవాలన్నీ కలిగి ఉండాలి. మనం క్రైస్తవులు కదా, మంచి పేర్లు పెట్టుకున్నామంటే ప్రియమైనటువంటి దేవునిలారా అది అంగీకారము కాదు. ఇంకా ఆ జనులు ఎలా ఉండాలన్నా పేరు పెట్టబడిన, నా నామం పెట్టబడిన, పేరు పెట్టబడిన ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేయాలంట. తమ్మును తామును తగ్గించుకొని ప్రార్థన చేయటం అంటే మనం ఎన్నోసార్లు విని ఉన్నాం. శృంగరి ప్రార్థన, మరి పరిసేని ప్రార్థన విని ఉన్నాం. మరి చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము 13, 14 చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 13, 14 వాక్యము. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను. ఆమేన్. దేవుని బిడ్డల్లో ఉన్నటువంటి లక్షణం అది. వారు ఎలా ఉంటారంట? తన్ను తాను తగ్గించుకొని ఉంటారు. మనకు అనిపిస్తుంది కదా, ఎందుకు తగ్గించుకోవాలి, మనకేం తక్కువైంది, ఎందుకు తగ్గించుకోవాలి అనిపిస్తుంది కొంతమందికి. అదే వ్యతిరేకతకి, తిరుగుబాటుకు కారణమవుతుంది. అయితే యేసు ప్రభు నిరంతరము దూతల చేతను పరిశుద్ధుల చేతను స్తుతింపబడేవాడు. పరలోకం విడిచిపెట్టి వచ్చి ఏం చేశాడండి? ఒక సామాన్య మానవునిగా ఈ లోకంలో జన్మించి ఒక దరిద్రుడిగా జీవించి తను తాను నేల మట్టుకు తగ్గించుకొని దీవించాడంట. ఆయన అంతగా తను తాను తగ్గించుకున్నప్పుడు మనం కేవలం మానవ మాతలము. మనం ఎంతగా తగ్గించుకోవాలి అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. మనం జక్కయ్యని గురించి చూస్తున్నాం. జక్కయ్య ఒక మరి గొప్ప పన్ను వసూలు చేసే అధికారి అంట, ఒక గొప్ప ఆఫీసర్ అంట. ఆయన ఎవరు పిలవలేదు. ఆయనకి యేసు ప్రభు అంటే చూడాలని ఒక ఇంట్రెస్ట్ వచ్చిందంట, ఒక ఆసక్తి కలిగింది. అందుకని ఆయన ఏం చేశాడు? పొట్టివాడు అయినందున ఎవరికి తెలియకుండా చిన్నగా చెట్టకి కూర్చున్నాడంట. చెట్టకి కూర్చొని ఎవ్వరికి తెలియకుండా ఆయన చూడాలనుకున్నాడు. ఆయన ఆసక్తి, ఆయనలో కలిగినటువంటి ఆసక్తి ఆయనలో ఏం కలిగించింది? తగ్గింపు కలిగించింది. తగ్గింపు కలిగి ఆ చెట్టెక్కి కూర్చొని ఉన్నాడు చూడటానికి. అయితే ఆ ప్రదేశంలోనికి వచ్చినప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు? జక్కయ్య, త్వరగా దిగు, నేడు నేను నీ ఇండా బస చేయవలసి ఉన్నది అని చెప్పాడు. ఎవరు చూడలేదనుకున్నాడు జక్కయ్య. జక్కయ్యని ఎవరు చూడలేదు కూడా. అందరూ ఆ బిజీలో యేసుప్రభుని వెంబడిపోతున్నారే కానీ
జక్కయ్యని ఎవరు చూడలేదు, పట్టించుకోలేదు. కానీ ఎవరు పట్టించుకున్నారు? యేసుప్రభు పట్టించుకున్నాడు. యేసుప్రభు పట్టించుకున్నాడు. ఆయన అంత గొప్ప ఆఫీసర్ కదా, ఆయనకు కావాల్సినంత డబ్బు ఉంది, ఆయనకి ఏం కొదువు లేదు, ప్రభువుని చూడాల్సిన అవసరం ఏం లేదు. ఆయన ఇంట్లో ఎవరు పేషెన్స్ లేదు, ఆయన ఇంట్లో ఏం కొరత లేదు. ఆయన ఏదో కొరతతో ఏదో అవసరంతో ప్రభువుని చూడాలనుకోలేదు. కానీ ఆశ కలిగింది ఆయనలో. ఆయన చూడాలనుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు, చెట్టెక్కాడు. మరి అక్కడికి వచ్చినప్పుడు ప్రభు ఖచ్చితంగా ఏమని పిలిచాడు? నువ్వు త్వరగా దిగు, నేను నీ ఇంటికి వస్తానంటే ఎందుకు రావాలా, నీతో నాకేం పని లేదయ్యా, నాకు కావాల్సిందంత ఉంది, నీతో నాకేం పని లేదని చెప్పలేదు. కానీ ఏం చేశాడు? వెంటనే చెట్టు దిగేశాడంట. దిగేసి ప్రభువుని తన ఇంట చేర్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. తనలో కలిగినటువంటి ఆ వినయము, ఆ విధేయతను బట్టి ఆ ఇంటికి ఏమొచ్చిందంట? దేవుడు చెప్తున్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఇంటికి నేడు రక్షణ వచ్చింది. ఇంటికంటే గోడకి కిటికీలక, ఇంటికంటే గోడ కిటికీ కాదు, ఇల్లంటే కుటుంబము. కుటుంబం అంటే భార్య బిడ్డలు. ఆయన ఒక్కని విధేయత వల్ల, ఒక్కని మార్పు వల్ల ఆ ఇంట్లో అందరూ కూడా మార్పు చెందుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎలా మార్పు చెందాడు? ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం ఎవరికి ఇచ్చేస్తున్నాను? పేదలకు ఇచ్చేస్తానన్నాడు. మరి ఎవరి ఎద్దనైనాను అన్యాయముగా ఏమైనా తీసుకొని ఉన్నట్లయితే 4 చెల్లిస్తానని చెప్పేశాడు. చూడండి, ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క తగ్గింపును బట్టి, ఆయనకు ఉన్నటువంటి విధేయతను బట్టి ఆయనలో ఎవరి కార్యం జరిగించింది? దేవుని కార్యము జరిగింది. వినయం వచ్చింది, విధేయత వచ్చింది, పాప క్షమాపణ వచ్చింది. ఒప్పుకున్నాడు, నేను పాపిని, నేను అన్యాయంగా అక్రమంగా తీసుకున్న దానిలో ఏం చేస్తున్నాను, ప్రాయశ్చిత్తం ఏమిటి? 4 చెల్లించేస్తాను. ఆస్తిలో సగం, చాలా గొప్ప ధనవంతుడంట, ఆస్తిలో సగం ఎవరికి ఇస్తామన్నాడు? పేదలకు ఇచ్చేస్తానని అన్నాడు. అది జక్కయ్యలో కలిగినటువంటి మార్పు, తనలో కలిగినటువంటి తగ్గింపు స్వభావం. మరి మనలో కూడా అలాంటి స్వభావాలు వస్తే అట్లే కనపడాలి. ఊరికినే ఎవరో ఒకరు చెప్పటం కాదు, మనలో ఆ ప్రవర్తనలో ఆ తగ్గింపు కనపడాలి. ఇంకా మనం గమనిస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 6 వాక్యాలు చదువుకుందాం. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడొకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడువని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడినైన మనుషుడు ఎలాగు జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసరును, నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడ నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. చూడండి, ఈ అంశము ఎవరు మాట్లాడుతున్నారు? యేసు ప్రభు నికోదేముతో మాట్లాడుతున్నాడు. నికోదేము యూదులకు అధికారి, ధర్మశాస్త్ర ఉపదేశకుడు అని కూడా ఉంది. ఆయన అంత గొప్ప పదవిలో ఉన్నటువంటి వాడు యేసు ప్రభుని గురించి విన్నాడు. తనలో తగ్గింపు వచ్చింది. నేను ఒక గొప్ప అధికారిని కదా, నేను ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుని కదా, నేనేంది ఆయన దగ్గరికి వెళ్ళేదని ఆయన అనుకోలేదు. మరి యూదులకు భయపడి ఎప్పుడు వచ్చేవాడంట? రాత్రి వేళల్లో వచ్చేవాడంట. రాత్రి వేళలో వచ్చి ఆయన తెలుసుకున్నాడు, ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి నేను ఎక్కడికి వెళ్ళలేను, దేవుని రాజ్యానికి వెళ్ళలేనని తెలుసుకున్న అతను అడుగుతున్నాడు, అయ్యా దేవుని రాజ్యం వెళ్ళాలంటే నేనేమి చెయ్యాలి అని అడిగినప్పుడు, ఒకడు క్రొత్తగా జన్మించిన అనుభవంలోనికి రమ్మంటున్నాడు. ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యంలోనికి మీరు ప్రవేశించలేరు. క్రొత్తగా జన్మించడం అంటే మరి ఆయన అడుగుతున్నాడు, ముసలివాడనైనా నేను నా తల్లి గర్భంలో మరలా జన్మించుట ఎలాగూ అన్నప్పుడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించుట. నీటి మూలముగా జన్మించుట అనగా మారు మనసు నిమిత్తము నీళ్ళలో బాప్టిజం తీసుకొనుట, ఆత్మ మూలముగా జన్మించుట అనగా వాక్యానుసారమైన జీవితం మనం జీవించినప్పుడు ఆత్మీయ అభిషేకంతో నింపబడుట. ఈ 2 అనుభవాలు కలిగితేనే దేవుని రాజ్యానికి మనం వెళ్ళగలమని
ఇక్కడ ప్రభు నికోదేముతో చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అతను ఏం చేసుకున్నాడు, ఆయన గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ తను తాను ఎప్పుడైతే తగ్గించుకొని దేవుని ఎదురుకు వచ్చి మొరబెట్టాడో ఆ లోతైన మర్మం దేవుడు చెప్పాడు. లేకపోతే ఆయనకి తెలియదు. ధర్మశాస్త్రానుసారంగా నిత్యజీవం పొందటం కష్టమని ఆయన తెలుసుకున్నాడు. మరి ఎవరు చెప్పగలుగుతారు అనుకున్నాడు? యేసుప్రభే నాకు చెప్పాలనుకొని ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన మర్మం తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఈ లోకంలో ఉంటున్నాం కానీ మనం ఎంతవరకు దేవుని కృప పొందగలిగి ఉన్నాము అనేది మనల గురించి మనమే పరిశోధన చేసుకోవాలి. ఎందుకంటే మన స్థితి మనం గమనించినప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వాక్యాలు మనం గమనించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 5 వాక్యాలు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాటి అందల సంబంధమైన వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారికి ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతి అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దేవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. చూడండి, మన మునుపటి స్థితి మీ అపరాధముల చేతను పాపముల చేతను సొచ్చిన వారు అంటే నీతిమంతుడు లేడు, ఎవడు లేడు, ప్రతి ఒక్కడు పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్న వారి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మన పాపం చేత చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన ఏం చేశాడంట? ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని అనగా మునుపున్నటువంటి పాపపు స్వభావమును అనుసరించి వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా సాతానికి అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకొండిరి. మనమందరం ఒకప్పుడు అపవాది చేత చిక్కబడిన వారము, వాడి యొక్క నడిపింపుని బట్టి నడుచుకున్న వారం, పరిశుద్ధులం కాదు. కానీ ఆయన ఏం చేశాడంట? అలాంటి మనల్ని ఆయన తనతో కూడా బ్రతికించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం మునుపు మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉండిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధము చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని ఆయనతో కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, ఆ దేవుడు ఆ గొప్ప కృపను మనకు ఇవ్వబట్టి దినం ఆయన బిడ్డలుగా ఉంటున్నాం. ఈ కనుక ఆయన బిడ్డలుగా మనం జీవిస్తున్నాము కనుక ఈ దేహం అనే దేవాలయంలో ఎవరు ఉండాలా? దేవుని పరిశుద్ధాత్మకి నిలయమై ఉండాలి. కాబట్టి మనము ఏం చేయాలి? మనం ఆయన పేరు పెట్టబడిన ప్రజలై ఉండాలి. మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసేవారమై ఉండాలి. అలా ప్రార్థించినప్పుడు దేవుడు దిగి వచ్చి మునుపు పాపంతో జీవించినటువంటి మన దేహమును పరిశుద్ధపరిచి ఆ దేహములో దేవుని ఆత్మను నివసింపజేస్తాడు అని ఇక్కడ వాక్యం ద్వారా మనము గమనిస్తున్నాం. కాబట్టి ఈ దినము ప్రభు అంటున్నాడు, నేను సొలొమోను కట్టించిన మందిరాన్ని కోరుకున్నాను. ఈ దినం మనందరినీ ఒక్కొక్కరిని మన దేహం అనే దేవాలయంలో కోరుకొని నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఈ దేహం అనే దేవాలయంని మనం ఏం చేయాలా? పరిశుద్ధంగా కాపాడుకోవాలి. పరిశుద్ధంగా కాపాడుకుంటే ఆయన వచ్చి మనలో నివసించి ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని జీవింపచేసి ఆయన నిత్య జీవంలో మనల్ని చేర్చుకుంటాడు. అలాంటి ఆత్మీయ అనుభవం కలిగిన జీవితాల కొరకు మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడి ఈ వాక్యమును మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకోండి. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో సహోదరి సరళ ఉద్ది దేవుని వాక్యం వరకు ప్రార్థన చేస్తుంది. స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల దేవా తండ్రి, నమ్మకమైన దేవా నాయన, మృత్యుంజయుడా తండ్రి, ఆపత్కాలంలో ఎంతైనా నమ్మకం లేనటువంటి సహాయకుడా తండ్రి,
ప్రభా పరిశుద్ధాత్మ దేవ ప్రేమ పూర్ణుడా నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన గడిచినటువంటి శుక్రవారం నుంచి ఈ యొక్క శుక్రవారం వరకు తండ్రి మమ్మల్ని అందరిని సజీవ లెక్కలో ఉంచి నువ్వు ప్రేమించినటువంటి నీ యొక్క మందిరానికి మీరు మమ్మల్ని నడిపించినందుకే వందనాలు స్తోత్రాలు నాయన. ఈ దినమందు నాయన ఆత్మీయ తల్లిని ప్రభు మీ సిలువ చాటును మరుగుపరుచుకొని తండ్రి నాతోనూ మాతోనూ మీరు మాట్లాడినందుకే వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా ప్రభు మమ్మల్ని నీ ఆలయంగా తండ్రి నువ్వు కోరుకొని ఉన్నావు తండ్రి. నాయన సొలొమోను కట్టించినటువంటి ప్రభు మందిరంలోనికి నువ్వు దిగువచ్చి ఉంటున్నావు తండ్రి. నాయన ప్రభు నాయన స్తోత్రం స్తోత్రం. మీరు మాట్లాడినటువంటి దేవానికి వందనాలు స్తోత్రాలు నాయన. నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తండ్రి తమను తాము తగ్గించుకొని తండ్రి తమ పాపములని అన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టిన నాయన తండ్రి నేను వారి ప్రార్థన విని వారి దేశాన్ని నేను స్వస్థపరుస్తున్నానన్నావు తండ్రి. ఈ స్థలమందు చేయబడే ప్రార్థన మీద నీ కందుష్టిని ఉంచుతానని తండ్రి వాగ్దానం చేసిన దేవానికే వందనాలు నాయన. ప్రభా మేము నీ యొక్క ఆలయంగా తండ్రి ప్రభా మమ్మల్ని నాయన చేసుకుని ఉన్నావు తండ్రి. నాయన లోకానుసారంగా జీవించకుండా తండ్రి ఈ యొక్క ఆలయాన్ని నాయన అంతం దాకా కూడా నాయన పరిశుద్ధంగా భద్రంగా కాపాడుకునేటట్లుగా నాయన పరిశుద్ధాత్మకు నాయన నిలయంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన వందనాలు నాయన తండ్రి. ఇదిగో మమ్మల్ని నాయన నీ యొక్క తండ్రి బిడ్డలుగా నాయన తండ్రి అంగీకరించి ఉంటున్నావు తండ్రి. నాయన ఎందరైతే నిన్ను అంగీకరించుతారో వారందరికీ నీ బిడ్డలయ్యేటటువంటి అధికారాన్ని నువ్వు అనుగ్రహించి ఉంటున్నావు తండ్రి. నాయన తండ్రి మా ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదేని కావు తండ్రి. నాయన తండ్రి మాకు నాయన తండ్రి తొలకరి వర్షాన్ని కడవరి వర్షాన్ని కృమ్మరించండి తండ్రి. నాయన వాన కురిపించి పూర్వం మందువలే నాయన మీరు మమ్మల్ని ఆస్వాదించే దేవా తండ్రి మీకే వందనాలు నాయన. తండ్రి మీ చేత మేము విసర్జించబడే వారంగా ఉండకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు నాయన. నికోదేము నాయన నీ యొద్దకు వచ్చి నాయన తండ్రి ప్రభా రాత్రి వేళలో వచ్చి ఉన్నాడు తండ్రి. క్రొత్తగా జన్మిస్తేనే కానీ తండ్రి పరలోక రాజ్యంలోనికి ప్రవేశించడని నాయన అయ్యా మీరు సెలవిచ్చి ఉన్నారు నాయన. తండ్రి మేమందరం కూడా తండ్రి ఎల్లప్పుడూ క్రొత్తగా జన్మించినటువంటి వాళ్ళంగాను నాయన జీవించడానికి సహాయం చేయండి నాయన. మీకే వందనాలు. ఇప్పుడైనాను తండ్రి మీరు ఉపవాసం ఉండి ప్రార్థించి తండ్రి ప్రార్థన చేయగా నాయన అయ్యా తండ్రి నేను ప్రభా ప్రార్థనలు ఆలకిస్తానన్నావు తండ్రి. నాయన దేవా తండ్రి మీకే వందనాలు స్తోత్రం స్తోత్రం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము యెహోవా నీ పట్ల గొప్ప కార్యాలు చేసి ఉన్నాడని తండ్రి ప్రభా మీరు వాగ్దానం చేసావు దేవా నీకే వందనాలు నాయన కడవరి వర్షాన్ని నాయన అయ్యా తండ్రి మేము కలిగి ఉండే భాగ్యం దయచే నాయన తండ్రి ప్రభా. కడవరి వర్షం కోసం తండ్రి నిన్ను వేడుకోమన్నావు తండ్రి. మీ సన్నిధిలోనే మేము మిమ్మల్ని వేడుకునే భాగ్యం మాకు దయచేయండి ప్రభా. తండ్రి ఎడతెగక ప్రార్థించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మా పాపం చేతను నాయన మా అపరాధముల చేతను చచ్చిన వారమై ఉంటుండగా నీవు మమ్మల్ని తిరిగి బ్రతికించినటువంటి తండ్రి నాయన అయ్యా. మునుపైతే మేము ఎంతో అవిధేయులు నాయన అయ్యా తండ్రి ప్రభు. ఇప్పుడు కూడా ప్రభు ఆ రీతిగానే ఉండకుండా నాయన మేము నాయన స్వస్థబుద్ధి కలిగినటువంటి వాళ్ళంగా నాయన నూతన రక్షణ మారు మనసు కలిగినటువంటి వాళ్ళంగా నీ భయభక్తులు కలిగి నాయన అయ్యా తండ్రి నాయన ప్రార్థనలు యందు నాయన తండ్రి నీకు నాయన ఇష్టంగా జీవించే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన వందనాలు స్తోత్రాలు నాయన అయ్యా. నాయన తండ్రి మాలో ఉన్న చెడుతనాన్ని అంతటి కూడా దూరపరచండి. మాలో ఉన్నటువంటి లోకపు మాలిన్యాన్ని అంతటినీ కూడా తండ్రి మీ పరిశుద్ధ రక్తంతో నాయన కడిగి మమ్మల్ని మేము నూతనపరచుకునే భాగ్యం దయచేయండి తండ్రి. నీకే వందనాలు. వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయండి ఆయన తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు నాయన అయ్యా. మీరు జక్కయ్యని తండ్రి నాయన తండ్రి ఆ బిడ్డను రక్షించుకొని ఉన్నావు. జక్కయ్య నిన్ను చూడవలనని ఎంతో ఆశ కలిగి ఉన్నందువల్ల నాయన అతని గృహంలోనికి మీరు ప్రవేశించి ఉంటున్నారు. అతన్ని అబ్రహాము కుమారుడిగా అంగీకరించి ఉంటున్నావు తండ్రి. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన ప్రభువా. నాయన మా ప్రార్థన నీ సన్నిధికి వచ్చే విధంగా నాయన తండ్రి మా హృదయంలో పాపాన్ని మేము లక్ష్యం చేయకుండా నాయన అయ్యా మీ దృష్టికి నాయన అయ్యా తండ్రి యోగ్యులంగా జీవించే భాగ్యం దయచే నాయన. విన్నటువంటి వాక్యాన్ని తండ్రి మాలో బలంగా నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నావు. ఈ వాక్యం నాయన మరొకరికి చెప్పడానికి నాయన అయ్యా సహాయం చేయండి. అనేక మందికి బోధించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీకే వందనాలు నాయన. ఆత్మీయ తల్లిని బట్టి వందనాలు నాయన అయ్యా తండ్రి. ఆ బిడ్డకు అవసరం సంపూర్ణమైన ఆరోగ్యం సంపూర్ణ శక్తి నాయన మీరు దయచేయి నాయన. భద్రతతో నాయన నింపండి తండ్రి. దేవా మీకు తండ్రి కాపుదల భద్రత దయచేయండి. ఆ బిడ్డ చుట్టూ కంచి వేయండి నాయన.
నాయన ఆ బిడ్డ చేస్తున్న వృద్ధాప్యంలో అయ్యా నీ పరిచయం అంతటినీ నాయన బహుగా ఆస్వాదించండి నాయన. అనేక మందికి నాయన తరతరాలకు దీవెనకరంగా చేసుకోండి తండ్రి. మీకే వందనాలు. ఆంటీకి కావాల్సిన సంపూర్ణ దీర్ఘ శక్తిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. నెల్లూరు పరిచయం దీవించండి దేవా తండ్రి. సూలూరుపేట పరిచయం దీవించండి. ప్రయాణాల్లో రాకపోకల్లో తండ్రి ఆంటీకి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. ఆంటీ చేతులు మీరు పట్టుకోండి తండ్రి నాయన. ఈ యొక్క వేసవి కాలంలో కావలసినటువంటి నాయన తండ్రి మంచి ఆరోగ్యాన్ని తండ్రి దయచేయి నాయన తండ్రి. గొప్ప దేవా నాయన నీ బలం వెంబడి బలాన్ని, కృప వెంబడి కృపతో ఆ బిడ్డను నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన. ఆంటీని అంకుల్ని ప్రేమించి తండ్రి అనుగ్రహించినటువంటి 5 మంది బిడ్డలను బట్టి వందనాలు తండ్రి నాయన. వారు చేస్తున్న నీ పరిచయం దీవించండి నాయన. వారి ప్రయాణాల్లో రాకపోకలు తోడుగా ఉండండి. వాళ్ళ చుట్టూ కంచి వేసి నాయన తండ్రి వాళ్ళని పరిచర్లో బహుబలంగా తండ్రి వాడుకోండి. నీ పరిశుద్ధాత్మ శక్తితో నాయన బిడ్డలందరి మీద నాయన తండ్రి బలంగా కృమ్మరించండి నాయన. నీ సంతతి మీద నా ఆత్మను కృమ్మరించేది నన్ను సెలవిస్తున్నావు నాయన. నాయన ఆంటీని అయ్యా అంకుల్ని ప్రేమించి ఇచ్చిన 5 మంది బిడ్డల పట్ల ప్రతి వాగ్దానాలంతటినీ మీరు నెరవేర్చండి తండ్రి. నీకే కృతజ్ఞతాస్తుతులు. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్క బిడ్డలందరినీ దీవించండి తండ్రి. ప్రతి ఒక్కొక్కరికి ఉండేటటువంటి అవసరాలు అక్కర్లని దేవా నీ యొక్క మహిమైశ్వరం చొప్పున తీర్చండి తండ్రి నాయన. వాళ్ళు ఏ సమస్యల నిమిత్తమైతే వచ్చారో నాయన ప్రతి ఇబ్బందులకి సమస్యలకి గొప్ప పరిష్కార మార్గాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా. ఎంతమందికి గర్భఫలాలు లేవో తండ్రి వారికి గర్భఫలాలు దయచేయండి ఆయన. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాలు జరిగించండి తండ్రి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు తండ్రి మీరు అనుగ్రహించండి తండ్రి నాయన. వందనాలు నాయన. ఆర్థిక ఇబ్బందులతో ఉండే బిడ్డలకు నాయన ఆర్థికంగా నాయన ఇబ్బందులన్నీ కూడా విడుదల దయచేసి అప్పుల బాధల నుంచి విడుదల దయచేయండి నాయన. కుటుంబంలో ఉండేటువంటి అశాంతి అసమాధానాలు దూరపరచండి నాయన. కుటుంబాలకు ఉండేటువంటి ప్రతి వారికి నాయన అయ్యా తండ్రి రక్షణ మారు మనసు ప్రతి ఒక్కొక్క బిడ్డలకు దయచేయమని నాయన వాక్యం అనంతరం నాయన ఆత్మీయ తల్లి ప్రార్థించబోతుండగా ఆ బిడ్డలో నుండి నీ శక్తిని నీ ప్రభావాన్ని నాయన ప్రతి ఒక్కొక్కరిలోనికి తండ్రి వచ్చేటట్లుగా ఆస్వాదించమని నీ హెచ్చరిక మాటలను దయచేయమని ఆదరణకరమైన మాటలు దయచేయండి నాయన. నాయన విజ్ఞాపన ప్రార్థన నాయన అయ్యా ఏ కుటుంబం కోసమైతే చేస్తుంటున్నారో ప్రతి ఒక్కొక్క నాయన ఆయా కుటుంబం పట్ల ఆశ్చర్యకారాలు జరిగించి నీ ఘనమైనటువంటి సాక్షులుగా చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. ఉదయకాల సమయం నుంచి జరుగుతున్నటువంటి చైన్ ప్రేయర్ని బట్టి వందనాలు దేవా తండ్రి. ఆ యొక్క ప్రభా ప్రతి ఒక్కొక్క తండ్రి విజ్ఞాపనలకు ప్రభా అవును ఆమె నన్ను ముద్ర వేస్తున్నావు అని నమ్ముతున్నావు నాయన. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని ప్రతి ఒక్కొక్క విషయంలోనూ ఆస్వాదించి అభివృద్ధిపరిచి ఆత్మలో వర్ధిల్లుచు అన్ని విషయాలు సౌఖ్యంగా ఉండేటట్లుగా సహాయం చేయండి నాయన. రాకుండా వెనకబడిపోతున్న వాళ్ళందరూ రావటానికి సహాయం చేయండి నాయన. ప్రభు ఎండ వేడి నుండి ప్రతి ఒక్కొక్కరిని కూడా కాపాడమని తండ్రి నీ దేవా నీ యొక్క రక్తదారులకు ప్రతి ఒక్కొక్క బిడ్డలను సమర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇచ్చిన దేవునికి నా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆంటీకి నా వందనాలు. గత నెల బాబుకి వ్యాక్సినేషన్ 2nd డోస్ వేయించిన తర్వాత నుంచి చీడి ఎక్కువైపోయింది. 3 రోజులు సహజంగానే అందరి పిల్లలు ఏడుస్తారని చెప్పారు. బట్ ఆ 3 రోజులు దాటిన తర్వాత కూడా ఏడుస్తూనే ఉన్నాడు. అసలు నేను హ్యాండిల్ చేయలేకపోయాను. ఆ సమయంలో ఆంటీకి కాల్ చేసి ఆంటీ ఇట్లా ఏడుస్తున్నారు అని అంటే మొదటిసారి కాల్ చేసినప్పుడు ఆంటీ దేవుని వెలుగు వస్తుందమ్మా, ఆ బిడ్డకి బాగైపోతుంది, నొప్పి తీసేస్తున్నాడులే, బాధపడబాకు అని చెప్పి కొన్ని సూచనలు ఇచ్చి ఐస్ పెట్టమ్మా కాపట పెట్టమ్మా అని చెప్పారు. ఆ రోజుకి బాగున్నాడు, బాగానే ఉన్నింది. మరుసటి రోజు నుంచి మళ్ళీ ఏడుపు. ఎందుకు ఏడుస్తున్నాడో అర్థం కాదు. అప్పటికి పొట్ట నొప్పికి మందు వేశాను, చెవి నొప్పికి మందు వేశాను, ఏం చేస్తున్నా కంట్రోల్ చేయలేకపోతున్నాను. మళ్ళీ ఆంటీకి కాల్ చేశాను, ఆంటీ ఇట్లా ఏడుస్తున్నాడు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏంటి ఆంటీ అని అంటే, అమ్మా నేను నా భర్త మేమిద్దరమి దేవునికి దూరంగా ఉన్నారు, మీరు దేవునికి దగ్గరగా ఉండి దేవుని ప్రార్థన చేసినప్పుడు అందుకనే అమ్మ ఈ బిడ్డ ఏడుస్తున్నారు, మీరు అది దూరం అయిపోయారు కాబట్టే ఏడుస్తున్నారు అని చెప్పారు. అప్పుడు నేను ఒప్పందం చేసుకున్నాను, నాలో నేను సవరించుకుంటాను దేవుడా, నా తప్పిదాలను నేను నీకు దూరంగా ఉన్న ప్రతి విషయాన్ని దూరపరుచుకొని నేను నీకు దగ్గరగా జీవిస్తాను, ప్రార్థనలో నిలబడతాను,
నా భర్తని తీసుకొని వచ్చే బాధ్యత మీదే. నా ప్రయత్నం నేను చేస్తాను. కానీ ఏ మనిషి మనస్సుని మనం మార్చలేము. దేవుడే మార్చగలడు. ఆ బాధ్యత నేను దేవునికి అప్పచెప్పుకొని, నా వరకు నేను ప్రార్థనలో ఉంటాను. నా భర్త గురించి, నా బిడ్డ గురించి, నా కుటుంబం గురించి ప్రార్థనలో ఉంటాను. దేవుని సన్నిధానానికి క్రమం తప్పకుండా వెళ్తాను. సాధ్యమైనంత వరకు నేను వెళ్తానని ఒప్పుకున్నాను. కానీ వెంటనే నాకు రిలీఫ్ రాలేదు. ఆంటీకి ఎన్నోసార్లు కాల్ చేశాను. ఆంటీకి ఆపరేషన్ అయ్యి ఇంట్లో ఉండి మాట్లాడలేని పరిస్థితుల్లో కూడా నాకు నా కాల్కి రెస్పాన్స్ ఇచ్చి, నన్ను ఓదార్చి, మెలకువలు ఇచ్చి, మళ్ళీ ఆంటీ కాల్ చేసి ఎలా ఉన్నారమ్మా బిడ్డ అని చెప్పి కనుక్కొని ఎంతో ఆదరణ ఇచ్చారు. అలా దేవుడు నాకు నా కొరకు నా కష్టాల్లో ఆంటీని కూడా నిలబెట్టారు. దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. వెంటనే నాకైతే రిలీఫ్ ఇవ్వలేదు, కానీ నెమ్మదిగా నన్ను దేవుడు పరీక్షించాడు. నిజంగా ఈ బిడ్డ చెప్పిన మాట నెరవేర్చుకుంటుందా లేదా అని పరీక్షించి, పరిశీలించి, నెమ్మదిగా నాకు ఆయన బిడ్డని పెంచడానికి కావలసిన జ్ఞానాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. శక్తిని, బలాన్ని ఆయనే అనుగ్రహిస్తున్నాడు. ఆదరణని ఆయన అనుగ్రహిస్తున్నారు. నా బిడ్డకి ఇచ్చిన ఈ నెమ్మదిని బట్టి దేవాతి దేవుడైన నా తండ్రికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఆమేన్. ప్రభు నామమునకు ఘనత కలుగును కాక. బిడ్డల పట్ల దేవుడు చేసిన అద్భుత కార్యము, మరి బిడ్డలు లేకపోతే లేదంటారు, ఇచ్చిన తర్వాత వాళ్ళని పెంచుకోలేకపోతాము. అది ఎలా పెంచుకోవాలో ఆ జ్ఞానం దేవుడు ఇచ్చినందుకు బిడ్డను పెంచుకోవటానికి ఇంకనూ దేవుడు వారికి సహాయం చేసి ముందుకు నడిపించినట్లుగా ప్రభును స్తుతిస్తాం. హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రభు నామానికి స్తోత్రం కలిగినాక మా అక్క వాళ్ళ మా రెండో అక్క వాళ్ళ పెద్ద పాప ఇంటర్ ఎగ్జామ్స్ రాసింది, సెకండ్ ఇయర్. ఇక్కడ ఆ పాప కోసం అనేక మంది విజ్ఞాపన చేశారు, మంచి మార్కులతో పాస్ అవ్వాలని. ఈరోజు రిజల్ట్ వచ్చింది. 96% దేవుడు మంచి మార్క్స్ ఇచ్చాడు. ఇంకా ఆ పాప నీట్ కొరకు ప్రిపేర్ అవుతుంది. మంచి ర్యాంక్ పొందుకొని ఆ బిడ్డ భవిష్యత్తు స్థిరపడాలని మీరు ఆ బిడ్డ కోసం ప్రార్థించండి. ఆ పాప పేరు మిస్సి. మీరందరూ పాప కోసం ప్రార్థించాల్సిన కోరుచున్నాను. ఆత్మీయ తల్లి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభు నామమునకు ఘనత కలుగును గాక. బిడ్డ పట్ల దేవుడిచ్చిన గొప్ప విజయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రములు. కొద్దిగా వాక్యం పంచుకోవాలని, కొద్దిగా సాక్ష్యం పంచుకోవాలని ఎంతో ఆశపడుతున్నాను. 2 మాటలేను, కానీ పోయిన వారం కూడా నేను వాక్యానికి అందుకోవటంలే, వాక్యం అయిపోతుంది. మరి సాక్ష్యం అన్నది పంచుకుంటామంటే అది కూడా మర్చిపోతున్నా. దేని మీద సాక్ష్యం చెప్పాలన్న విషయం గుర్తుకు రాక నేను పోయిన వారం సాక్ష్యం కూడా చెప్పలేదన్నమాట. మరి ఈరోజు కూడా రోడ్డు ముందు ఇల్లు కాబట్టి మాకు ఎండ చాలా తీవ్రంగా ఉందన్నమాట. ఆ ఎండను చూస్తే భయపడిపోతున్నా. ఎండలో ఏడ పడిపోతాను, ముందే గుండు దడ కొట్టుకుంటుంటుంది అన్నమాట నాకు. ఈ మధ్య ప్రతిరోజు అట్లాగే వస్తుంది, దేవుడు స్వస్థపరుస్తూనే ఉన్నాడు అన్నమాట. కానీ ఈరోజు 2 ఆటోలు ఎక్కువ వస్తున్నా కానీ నాకు టైం చాలటంలే. నేను ఇంట్లో నుంచి బయటకు వచ్చేలేకే ఎప్పుడు ఆటో వచ్చేది, కానీ ఆటోలు రావలేదు. చాలాసేపు ఎక్కువసేపు కూడా నిలబడలేను. ఈ మధ్య నేను నిలబడలేకపోయేదాన్ని అన్నమాట. కానీ ఎంతసేపు నిలబడ్డా కానీ ఆటోలు రాలేదు. ఎట్నో దేవుడు ఒక ఆటో పంపించాడు. అది ఎక్కేసి త్వరగా కనమహల్ కాడ దిగేసాను. అక్కడ దిగిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ పద్మావతి సెంటర్కి ఆటోలు రావటంలో అక్కడ కూడా చాలాసేపు నిలబడ్డా. ఈ ఆటోలలో కూడా చాలా టైం అయిపోయింది. ఇక్కడ ఏంది నాకు మనసు బాగలా, కానీ వాక్యం అయిపోయింది ప్రభా, వాక్యం అయిపోయింది ప్రభా. ఒక్కరో కూడా ఆ వాక్యం నాకు అందట్లేదు ప్రభా. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? దేవుడికి నా మీద ఇష్టం లేదేమో, నా పద్ధతి బాగలేదేమో, దేవుడి మీద ఈ విధంగా నేను అనుకుంటా ఉన్నాను అన్నమాట. ఎందుకంటే మిస్ అయిపోతున్నాను, వాక్యానికి అందుకోవటం లేదే అని మనసులో కొద్దిగా ఇంకేముంది, ఇప్పుడు పోయేలకు నాకు వాక్యం కూడా అయిపోయి ఉంటుంది, ఇంకేం ఉండదు అనుకుంటా నేను బాధతోనే ఇక్కడికి వచ్చానన్నమాట. కానీ వాక్యం ఇది సాక్ష్యాన్ని కొద్దిగా చెప్తే కదా కొద్దిగా తృప్తిగా ఉంటుంది. చెప్పకుండా వెళ్ళిపోతే అది కూడా మనశ్శాంతి ఉండదని నాకు. ఇంకా ఎట్నో దేవుడు నన్ను సాతాను సిగ్గుపరిచిన మందిరంలోకి, దేవుడి ఇంట్లోకి నన్ను తీసుకొచ్చినాడు. కానీ నా శరీరంలో ఉండే బాధలు అది మీరు ఎరుగున్నారు. ఈ మధ్య తల తిరగతా ఉండిందన్నమాట.
తల తిరుగుతూ ఉండేది. కానీ డాక్టర్ కాడికి వెళ్ళి చూపిస్తా అంటే మనసు పావట్లా నాకు. డాక్టర్ కాడికి వెళ్ళి నెల అనుకోవటము, మర్చిపోవటము, డాక్టర్ కాడికి వెళ్ళి పోలేకపోతున్నాను. కానీ కళ్ళు కూడా నాకు రోజు రోజుకి చాలా మసకలు అవుతున్నాయి. అయినా కానీ దేవుడు నాకు బైబిల్ చదివేదానికి కానీ అన్నిట్లో చూపు నాకు ఇస్తూనే ఉన్నాడు అన్నమాట. ఈ గుండు కూడా కొద్దిగా దడదడ కొట్టుకుంటుంది, అది కూడా దేవుడు నెమ్మదిస్తూ ఉన్నాడు. ఈ విధంగా నా శరీరంలో చాలా బలహీనతలు అన్నమాట. నా అనారోగ్య విషయంలో కొన్ని ఇంకేముందలే నా పరిస్థితి అన్నట్లుగా వస్తున్నాయి. కానీ దేవుడు నన్ను తల నుంచి అరికాల వరకు నా శరీరంలో భయంకరమైన బాధలు కలుగుతున్నాయి. కానీ దేవుడు నాకు నెమ్మదిచ్చి నా శరీరంలో అనారోగ్యాలన్నీ స్వస్థపరిచి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇచ్చి దేవుడు నెమ్మదిగా నన్ను ఈ దినము దేవుడి ఇంట్లోకి తీసుకొచ్చి సాక్ష్యాన్ని నిలబెట్టినందుకు దేవునికి కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆత్మీయ తల్లికి చాలా వందనాలు. మీకు అందరు కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నా ఆరోగ్యం కొరకు ప్రార్థించండి. ప్రభునామునకు ఘనత కలుగును గాక. సహోదరి పట్ల దేవుడు చేసిన ప్రతి మేళను బట్టి ప్రభువును స్తుతిస్తాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రములు. దైవజనుల అమ్మగారికి వందనాలు, మీకు అందరికీ వందనాలండి. మొన్న ప్రేయర్ అయిన తర్వాత అమ్మగారు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఇట్లా ప్రార్థనలకు అన్నీ కూడా దేవుడు సహాయం చేస్తాడులే అమ్మా, వెళ్ళవలసినంత వరకు వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తూ ఉండండి అన్నారు. నిజంగా ఆయన కృపే. అయితే ఇక్కడికి ప్రభావతమ్మని వస్తుంది. వాళ్ళ ఆయన గారు మన విఆర్సి డౌనీ హాల్లో వాచ్మెన్గా ఉంటారు. ఆయన యోహాన్ బ్రదరు. ఆయన నెలకొకసారి సువార్త చేయాలని నిర్ణయించుకున్నారంట. దేవుడు ఆయన స్థితిగతులు అన్నీ మార్చి ఆయన సాక్ష్యం చాలా గొప్ప సాక్ష్యము. కట్టుగుడ్లతో వాళ్ళు ఇక్కడికి వచ్చారంట. చాలా పల్లెటూరు అంట వాళ్ళది. సూలూరుపేట దాటిన తర్వాత ఏదో ఊరు సరిగ్గా రావట్లేదు నాకు కూడా, చొరగపూడో ఏదోనండి, చొరగపూడి. అది ఏమంటే అట్లాంటి పరిస్థితుల్లో దేవుడు చక్కగా వీళ్ళని చిన్న జాబ్ ఇచ్చి, తర్వాత 3 ఆడపిల్లలు అయితే వాళ్ళకి బాగా నర్స్ ట్రైనింగ్లు అయ్యి పెద్ద అమ్మాయికి జాబ్ వచ్చిందండి, గవర్నమెంట్ జాబ్ నర్సింగ్గా సూలూరుపేటలో చేస్తుంది. సూలూరుపేటలో కూడా వాళ్ళకి ఇల్లు ఉందంట. అట్లా దేవుడు ఇక్కడ కూడా ఇళ్ళు ఉన్నాయి. కానీ దేవుని మహాకృపను బట్టి ఇట్లా ప్రార్థనలకు రావటం ద్వారా అట్లా పరిచయం అయ్యి, అమ్మ మీరు రెండమ్మా, అక్క మీరు అంటే చెల్లిని నన్ను అని ఇదివరకు చెల్లి వచ్చింది మా ఇంటికి సంవత్సరం క్రితం. కాళహస్తిలో ప్రార్థన అమ్మ అంటే వాళ్ళ వ్యాన్ కూడా ఉంది. ఆ వ్యాన్లో మేము వెళ్ళాము, ప్రార్థన చూసుకుని క్షేమకరంగా వచ్చాము. మళ్ళీ మొన్న కూడా ఇక్కడికి క్యాన్సర్ హాస్పిటల్ అమ్మాయి, వేరే అమ్మాయి సాయిబులు, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి ఎదురుగుండానే వాళ్ళు కూడా దేవుడు ప్రార్థన చేసుకుంటారు. వాళ్ళ అమ్ముండి మీరు ప్రార్థనకు రండి, చింతారం వెళదాము, గూడూరు దాటే కానీ అని. సరేనని చెప్పాను. చెల్లి నేను బయలుదేరాము క్షేమకరంగా. చింతారం అంటే అది కూడా 3:30 గంటల పైనే పడుతుందండి. అక్కడికి వెళ్ళి మన్నాడే మళ్ళా సూలూరుపేట దాటాక తొరగమూడి అమ్మ మీరు రెండని ఈ బ్రదర్లు చెప్పారు, ప్రభావతమ్మ అని వాళ్ళ ఆయన ఇద్దరు చెప్పారు. సరే అని వెళ్ళాం. ఎంత చీకటి అయిపోయింది. వాళ్ళు స్తుతి కొడుకు పెట్టుకోవాలి అక్క, అక్కడ నా సాక్ష్యం చెప్పుకోవాలా, మేము పుట్టిపోయిన ఊరు కదా, దేవుడు నన్ను ఇలా మార్చాడని అక్కడ స్తుతి కొడుకు పెట్టుకోవాలని నేను అనుకుంటున్నాను అక్క, మీరు రండి అన్నారు. అన్నప్పుడు మేమేమో బస్సులో వెళ్ళాము. తర్వాత సూలూరుపేట నుంచి ఆ తొరగపూడికి ఆటోలు సరిగ్గా దొరకవంటండి, మాకైతే తెలీదు. 300 అడిగాడు. అదే పని డబ్బులు అని చెప్పేసి మేము 200 కడితే పాపం వచ్చాడు. చాలామంది రామన్నారు. తర్వాత ఒక అబ్బాయి వచ్చాడు. చాలా దూరం అయితే చీకటి అయినా ప్రభు ఎంతగానో కాపాడి ఆయన కృప చూపించారు. ఆ చేలల్లోనే స్తుతి కూడిగా పెట్టుకున్నారు. వాళ్ళ ఇంటి దగ్గర, వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర ఆయన సాక్ష్యాలు పంచుకున్నాడు. దేవుడు మమ్మల్ని ఎంతో క్షేమకరంగా తోడుకెళ్ళి, మరి రాత్రికాలం అయినప్పటికీ కూడా, చీకటి అయినప్పటికీ, గతుకులు ఉన్నా కూడా, మరి అన్ని విషయాల్లో కూడా దేవుడు ఎంతో క్షేమాన్ని భద్రతనిచ్చి ఆయన పరిచర్లో మమ్మల్ని కూడా ఆ సువార్త సేవలో వాడుకున్నారు. అందుకే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుని చేసిన మేలుకి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రభు నామమునకు ఘనత కలుగును గాక. తన ప్రయాణాల్లో, తన పని పాటల్లో, అన్ని విషయాల్లో దేవుడు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు ప్రభువుని స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము నుండి 3 దినములు ఉపవాస కొడికలు సూలూరుపేటలో జరుగుతుంది. అందరూ ప్రార్థన చేయండి. ఆశీర్వాదకరంగా ఈ దినాలు దేవుడు కొనసాగించినట్లుగా
మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభా యేసు రక్షక, మీకు వందనాలు నాయన, స్తుతి నాయన, స్తోత్రం తండ్రి. మా దేహము మీకు దేవాలయమని, మీ పరిశుద్ధాత్మకు నిలయమని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రము. మొట్టమొదట నీ పేరు పెట్టబడిన ప్రజలుగా మేము మార్చబడి పరిశుద్ధాత్మని ఆవరింప చేసుకొని నీవు మాలో జీవసిస్తుండగా మేము చేసే ప్రతి ప్రార్థనకి మీరు జవాబిచ్చే దేవుడని సెలవిచ్చినందుకు స్తోత్రం. మాకు తగ్గింపు, వినయము, విధేయత దయచేయండి. నీకు అంగీకారమైన ఆత్మీయ జీవితములు మాకు దయచేయండి. ఈ లోకంలో పడి మేము నశించిపోకుండా అపవాది గర్వించి తిరుగుబాటు చేసి పాతాళానికి ఒక మూలకు పడదోయబడినట్టుగా మేము చూస్తున్నాం. అలాంటి అనుభవాలు మా జీవితంలో ఎప్పటికీ రాకుండా మీరే మాకు సహాయం చేసి దీవించి నడిపించమని అడుగుచున్నాం. వాక్యం విన్న ప్రతి బిడ్డను మీ సన్నిధిలో ఎత్తిపట్టుకొంచున్నాం. ప్రభువా, వారి ఏ అక్కర్లతో అవసరాలతో నీ సన్నిధికి వచ్చారో మీరు ఎరిగి ఉన్నారు. హృదయములను ఎరిగిన దేవుడు నా తండ్రి. మేము ఎన్ని అవసరాలు అక్కర కలిగి ఉన్న ఆత్మీయ పరిశుద్ధులైందే నిన్ను చూడలేము నాయన, నీ ఎద్దకు మేము చేరలేము నాయన. కనుక ప్రతి బిడ్డను పరిశుద్ధపరిచి దీవించి నీ రాజ్యమునకు మమ్మల్ని అందరినీ వారసులుగా చేయమని అడుగుచున్నాం. అనారోగ్యముతో వచ్చినటువంటి బిడ్డలకు యేసు నిబంధన రక్త ప్రభావంతో స్వస్థత కలుగునుగాక. అంధకార శక్తుల చేత పీడింపడుతున్న బిడ్డలకు యేసు నిబంధన రక్త ప్రభావంతో విడుదల కలుగునుగాక. నా తండ్రి, అపవాది క్రియల చేత బాధింపబడుతున్న మన బిడ్డలు ఎంతోమంది కనిపించి కనపడకుండా చిక్కుల్లో ఉన్నారు ప్రభువా. వారందరికీ మీ నామములో విడుదల కలుగునుగాక. కుటుంబాల్లో సమాధానంతో ఉన్నటువంటి బిడ్డలకు మీ సమాధానము దయచేయబడునుగాక. విడిపోయిన కుటుంబాలు యేసు నిబంధన రక్త ప్రభావంతో తిరిగి సమకూర్చబడునుగాక. నా తండ్రి, మీకు వందనాలు చెల్లించుకొంచున్నాం. ఏమైనా బిడ్డలు ఏమైనా కాలమందు నీ కాడి కింద ఉండనట్లుగా సహాయము చేయునుగాక. నా తండ్రి, వాక్య జ్ఞానం కొరకు ఆశ కలిగిన బిడ్డలకు వాక్య జ్ఞానము దయచేయబడునుగాక. ఆత్మీయ జ్ఞానం కొరకు ఆశ కలిగిన బిడ్డలకు ఆత్మీయ జ్ఞానము దయచేయబడునుగాక. అయ్యా, మా బిడ్డలు ఎగ్జామ్స్ రాసి వారికి అందరికి ఇచ్చినటువంటి విజయాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రము, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఏ బిడ్డలైనా ఫెయిల్ అయిపోయినట్లయితే వారు కూడా తిరిగి రాసి పాస్ అవునట్లుగా సహాయము చేయునుగాక. ఆత్మదేవా, మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా బిడ్డలు ఎగ్జామ్స్ రాయిచున్నారు, వారికి కావలసిన జ్ఞానము దయచేయబడునుగాక. ఇంకా రాసి 10th క్లాస్ పిల్లలు ఎగ్జామ్ రాసి ఉన్నారు, వారికి కూడా గొప్ప విజయం దయచేయబడునుగాక. తండ్రి, ప్రతి ఒక్కరూ విజయం పొంది నిన్ను కనపరిచినట్లుగా మీరే మాకు సహాయము చేయునుగాక. ఉద్యోగము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మీరు ఏర్పరిచిన ఉద్యోగము దయచేయబడునుగాక. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఏర్పరిచిన వ్యక్తితో వివాహము జరిపించబడునుగాక. సంతానం కొరకు ఆశ కలిగిన బిడ్డలకు సంతాన భాగ్యము దయచేయబడునుగాక. నాయన, ఏ లోటుతో వచ్చి ఉన్నామో, ఏ కొరతతో వచ్చి ఉన్నామో ప్రతి విధమైన లోటులు కొరతలు తీర్చి మమ్మల్ని పరిశుద్ధపరిచి దీవించే దేవుడు కనుక మీకే స్తుతి స్తోత్రం చెల్లించుకొంచున్నాం. ప్రార్థన అనంతరం చేయబోతున్న విజ్ఞాపనలకు విజయం దయచేయండి స్వామి. ఏక మనసుతో ఏక ఆత్మతో నీ బిడ్డలు మొరబెట్టి నీ యొద్ద నుంచి గొప్ప విజయం పొందుకునేటట్టు సహాయం చేయండి. ఆత్మదేవ, ఆత్మీయ అనుభవాలతోనూ పరిశుద్ధాత్మని నడిపింపుతోనూ మా జీవితాలు ముందుకు సాగుటకు సహాయం చేయమని దీవించి బలపరచమని విజయం పొందిన బిడ్డలను బట్టి స్తుతి చెల్లించుకొంచు ప్రతి అవసరతలు యేసు నామములో తీర్చి మీ నామానికి మీరే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొనమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం మాకు వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధము క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నువ్వై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయం. యేసునామ సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం. శిలువ రక్తమే చేయం. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగంలోనున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ,
కుమారుడనే యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని సహవాసము కూడి వచ్చిన మనకును, మన కుటుంబములకును, సాక్షించబడిన బిడ్డలకును, వారి కుటుంబముకును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. మీద కృమాలించుము దేవా, క్రమార ప్రేమ వర్షము కృమారించుము దేవా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ వందనాలు. నాది కూడా ఒక చిన్న సాక్ష్యం ఉంది. మా చిన్న కుమారుడికి పెద్ద కుమారుడు లేవి జోసఫ్ జూనియర్ ఇంటర్ రాశాడు. 460 కాను 446 మార్కులు ఇచ్చాడు దేవుడు. పాప మీ అందరూ ప్రార్థన చేసినందుకు మీకు అంత వందనాలు. మరి ఒకసారి స్తుతిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు.